సో చూడండి, ఇవి ఇవి మనకి లింక్స్ అన్నమాట. పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ చేయడానికి ఉంది, డెవలపర్ డాట్ సర్వీస్ డాట్ కామ్కి రీడైరెక్ట్. రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ విత్ ఇన్స్టాన్స్ అనుకోండి, కమ్యూనిటీకి రీడైరెక్ట్ అవుతుంది. గెట్ హెల్ప్, కమ్యూనిటీకి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, ఓకేనా? ఈ విధంగా మనం సర్వీస్ నో కమ్యూనిటీకి డెవలపర్ అకౌంట్కి రీడైరెక్ట్ అవ్వడానికి ఇక్కడ మనకి ఈ హెల్ప్ అనేది, ఇన్స్టాన్స్ హెల్ప్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈ ఆప్షన్స్ నుంచి. నెక్స్ట్ మనం పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం, మన ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఉంటే అడగండి, చెప్తాను. ఓ, రండి. ఇప్పుడు మనము ఇన్స్టాన్స్ పాస్వర్డ్ చేంజ్, ఇది నా సర్వీస్ నో ఇన్స్టాన్స్ అండి. ఓకే, ఇది మన సర్వీస్ నో ఇన్స్టాన్స్. ఇది మన సర్వీస్ నో ఇన్స్టాన్స్. నేను ఏ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యాను చూడండి, ఇది అన్నమాట పాస్వర్డ్. ఇది యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో ఉందండి? లేదు. నేను నార్మల్ గా యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లోకి పాస్వర్డ్ చేంజ్ చేస్తాను. ఎస్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ పెద్ద చేస్తాను. సో ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది. ఎస్, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి ఈ యూజర్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూడండి, చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంది చూడండి. చేంజ్ పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్ అని ఈ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి రీడైరెక్ట్ అవుతుంది. ఈ ప్రొఫైల్ మీద, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. చేంజ్ పాస్వర్డ్ లింక్, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ లింక్ మీద క్లిక్ చేసేసి, సో చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓల్డ్ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ ఏదండి? ఇదండి ఓల్డ్ పాస్వర్డ్. అంటే మనం కరెంట్లీ యూజ్ చేస్తున్నటువంటి పాస్వర్డ్, ప్రజెంట్ యూజ్ చేస్తున్న పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ అవుతుంది. న్యూ పాస్వర్డ్, నేను చెప్పాను కదా యూనిక్ పాస్వర్డ్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటానని. training@123 షో అంటున్నాను. AINI ఓకే, రీటైప్ పాస్వర్డ్ మాక్సిమం. మీరు కూడా మీ ఇన్స్టాన్సెస్ కి పాస్వర్డ్ training@123 పెట్టడానికి ట్రై చేయండి. రేపు ఫర్దర్ క్లాసెస్ లో ఎప్పుడైనా మీకు మీ ఇన్స్టాన్స్ నేను ఓపెన్ చేయాల్సి వస్తే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈజీగా ఉంటుంది ఇన్స్టాన్స్ ఓపెన్ చేయాలి. ఓకే, అదే మీ పర్సనల్ పాస్వర్డ్స్ పెట్టుకున్నారనుకోండి, నాకు మీరు ఇన్స్టాన్స్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మాక్సిమం ఇది ట్రై చేయండి, ఇదే పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ 1 or 2 minutes లో పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, రిక్వెస్ట్ ఇన్ ప్రాసెస్, దిస్ మై టేక్ ఏ ఫ్యూ మినిట్స్, మేబీ 1 or 2 minutes టైం పడుతుంది పాస్వర్డ్ చేంజ్. ఈ లోపు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, పాస్వర్డ్ చేంజ్ అయింది చూడండి. చేంజ్ పాస్వర్డ్ సక్సెస్, చేంజ్ పాస్వర్డ్ సక్సెస్ అంటే పాస్వర్డ్ చేంజ్ అయింది. రండి ఒకసారి లాగౌట్ అయ్యి మన న్యూ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోదాం. లాగౌట్ అవుతున్నాను. సో యూజర్ నేమ్ ఆల్వేస్ అడ్మిన్ అండి. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి training@123 చూపిస్తుంది పాస్వర్డ్ ఏంటో. లాగిన్ అంట. సో చూడండి, మనం సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ చేంజ్ చేసామా లేదా? ఎస్, సక్సెస్ఫుల్ గా మనము పాస్వర్డ్ చేంజ్ చేయగలిగాము. ఇది ఒక వన్ వే ఆఫ్ చేంజింగ్ పాస్వర్డ్. సమ్ టైమ్స్ నాకు కంప్లైంట్స్ ఏ విధంగా వస్తాయంటే మీ దగ్గర నుంచి, నేను చేంజ్ పాస్వర్డ్ చేస్తుంటే అది అవ్వడం లేదు అని చెప్పేసి చెప్తాను. ఇంకొక సెకండ్ వే ఉంటుంది. రెండో వే ఏంటి పాస్వర్డ్ చేంజ్? రండి, ఇక్కడ యూజర్స్ అని టైప్ చేయండి. యూజర్స్ అని టైప్ చేయండి. అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్, అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ యూజర్స్. ఇక్కడ చూడండి, అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ యూజర్స్. కాపీ చేస్తున్నా.
ఆ, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను, అందుకనే న్యూ ట్యాబ్లో ఓపెన్. మన యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ? ఈయన యూజర్ నేమ్ ఏంటి? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మిన్. ఓకే. ఇక్కడ నేమ్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని కానీ యూజర్ ఐడిలో అడ్మిన్ అని కానీ పెట్టాను. మేబీ నేను సిస్టమ్ అని పెట్టాను. చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. యూజర్ ఐడి అంటే ఏంటంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇవ్వాల్సిన యూజర్ నేమ్ అన్నమాట. యూజర్ ఐడి అంటే ఇతని యొక్క నేమ్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. ఇక్కడ నుంచి కూడా మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. పాస్వర్డ్ అయితే ఫామ్లో అవైలబిలిటీలో ఉండదు. చూడండి, పోయింది. పాస్వర్డ్ అవైలబిలిటీలో ఉండదు అన్నమాట ఇక్కడ. మరి ఈ పాస్వర్డ్ అవైలబిలిటీలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక సిస్టమ్ ప్రాపర్టీని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ, మీకు ఇప్పుడే చెత్త డిఫికల్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, యుఆర్ఎల్ ఇస్తాను ఈ సిస్టమ్ ప్రాపర్టీ యొక్క యుఆర్ఎల్. మీకు వన్స్ టేబుల్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నప్పుడు ఈ టేబుల్స్ అన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. షో పాస్వర్డ్ అంటున్నాను. 79 వచ్చాయి. అగైన్ ఫిల్టర్ అంటున్నాను. అండ్ నేమ్ కంటెంట్స్, అగైన్ నేమ్ కంటెంట్స్ పాస్వర్డ్, కంటెంట్స్ పాస్వర్డ్. ఓకే, ఇది సిస్టమ్ ప్రాపర్టీ అన్నమాట. గ్లైడ్ డాట్ యూజర్ డాట్ షో డాట్ పాస్వర్డ్ డాట్ ఫీల్డ్ అంటే యూజర్ ఫామ్ లో పాస్వర్డ్ చూపించాలా వద్దా అని చెప్పే సిస్టమ్ ప్రాపర్టీ. మీకు ఈ సిస్టమ్ ప్రాపర్టీని కూడా కాపీ చేస్తుంది. కాపీ, పేస్ట్ చేసేస్తాను సిస్టమ్ ప్రాపర్టీ. అట్లాగే యుఆర్ఎల్ని కూడా కాపీ చేస్తా అండి. నేను ఇది తీసేస్తాను. చూడండి, సో కాపీ యుఆర్ఎల్ అంటున్నాను, ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను. మీ ఇన్స్టాన్స్ లో ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీ ఇన్స్టాన్స్ నేమ్ ఒక్కటి చేంజ్ చేయండి, సరిపోతుంది. ఓకే. ఇక్కడ వాల్యూ ఫాల్స్ ఉంది కదా, ఇప్పుడు ట్రూ పెట్టేస్తున్నా. స్మాల్ లెటర్స్ లోనే పెట్టాను, అంత ట్రూ పెట్టేసి రండి ఒకసారి ఈ యూజర్ ప్రొఫైల్కి వెళ్ళిపోదాం. నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఫీల్డ్ కనిపిస్తుంది. మీరు ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. టిఆర్బి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి సింపుల్ గా సేవ్ చేసేస్తాం. సేవ్. ఓకే అండి. ఈ విధంగా మనము పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదు, ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే లిస్ట్ వి నుంచి కూడా మీరు ఆ సిస్టమ్ ప్రాపర్టీ మీకు డిఫికల్ట్ గా అనిపించింది, ఎలా తీసుకొచ్చు, ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది. సో ఇంకొక ఆప్షన్ ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, దీన్ని మనం పర్సనలైజేషన్ లిస్ట్ అంటాము. దీని మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఫీల్డ్ ని లిస్ట్ లోకి తీసుకొచ్చుకోండి. పాస్వర్డ్, ఎస్, సెలెక్టెడ్ స్లష్ బకెట్ లో తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే అండి. డైరెక్ట్ గా ఈ యూజర్ రికార్డ్ కి పాస్వర్డ్ ఇక్కడ చేంజ్ చేసాను. పాస్వర్డ్ మీద డబుల్ క్లిక్ ఇస్తున్నాను. సమ్ పాస్వర్డ్ టైప్ చేస్తాను. ఇది థర్డ్ ఆప్షన్, పాస్వర్డ్ చేంజ్ చేస్తాను. ఓకే అండి, అర్థమైందండి. మనము ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాం, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ యూజర్ ఫామ్ లోకి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేస్తాం, ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి లిస్ట్ వ్యూలో నుంచి పాస్వర్డ్ చేంజ్ చేస్తాం. ఇన్ని విధాలుగా మనం ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? మనకి సర్వీస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు జావా టెక్నాలజీ నేర్చుకున్నారు, .NET నేర్చుకున్నారు, లేదా పైథాన్ నేర్చుకున్నారు. మనం నేర్చుకునేది ఒకటి ఉంటుంది, ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత చేసేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇవి లాంగ్వేజెస్ కాబట్టి మీకు సర్వీస్ నోలో అలా ఉండదు. మీరు ఇక్కడ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఏ విధంగా అయితే చూస్తున్నారో మీకు రియల్ టైంలో కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో రియల్ టైంలో కూడా అలానే కనిపిస్తాయి. బట్ ఏంటంటే రియల్ టైంలో ఆ ఆర్గనైజేషన్కి తగ్గట్టు ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఉంటాయి. మేబీ వాళ్ళు డిఫరెంట్ కలరింగ్ కోడ్ యూజ్ చేస్తుంటారు.
ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక థీమ్ అనేది ఉంటుంది కదండి, కలరింగ్ రిలేటెడ్ థీమ్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ బ్లూ కలర్ యూజ్ చేస్తాయి, కొన్ని రెడ్ యూజ్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆర్గనైజేషన్ కలర్ థీమ్ ప్రకారం ఉంటుంది అనమాట ఇన్స్టాన్స్ యొక్క కలరింగ్ అనేది. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది ప్రతి ఆప్షన్స్ కూడా, కాకపోతే ఆ ఆర్గనైజేషన్ తగ్గట్టు ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఉంటాయి, అంతే అనమాట. ఇది సర్వీస్ నో అడ్వాంటేజ్ అనమాట. ప్రతి ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ నో ఇన్స్టాన్స్ మాక్సిమం కేసెస్ ఒకే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఆర్గనైజేషన్స్ ఇన్స్టాన్సెస్ చూపించడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అంటున్నాను, డాట్ సర్వీస్ .nau.com అంటున్నాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవైలబిలిటీలో లేదు. జస్ట్ సర్వీస్, ఇది అయితే అవైలబిలిటీలో లేదు. ఇంకా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ IBM డాట్ సర్వీస్ అయిపోయి, వై? సో ఇలా ఉంటాయండి. ఆ ఆర్గనైజేషన్ నేమ్ డాట్ సర్వీస్ మన ఇన్స్టాన్స్ ఐడి ఉంది కదా, ఇన్స్టాన్స్ ఐడికి బదులు వాళ్ళ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది అనమాట. ఇది కూడా అవైలబిలిటీలో ప్రో డెవ్ అన్నాను. థింక్ ఇట్స్ లో చూడండి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో డెవ్ 1 అని, అట్లా టెస్ట్ 1, ప్రాడ్ 1 ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇన్స్టాన్స్ నేమ్ కంపెనీ నేమ్తో వచ్చేట్టు పెడతారు అనమాట. ఆ నేమ్తో పాటు సమ్ కీవర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేయండి, డెలాయిట్ అంటున్నాం, సర్వీస్ సర్వీస్ లేదు. ఇక్కడ డెలాయిట్ యూఎస్ అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఇది అవైలబిలిటీలో ఉంది. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా ఓపెన్ ట్రై చేయండి. జిరాక్స్ అనే కంపెనీ ఉంటుంది కదండి, XCROX డాట్ సర్వీస్ చూడండి, ఆ కంపెనీకి సంబంధించిన సర్వీస్ నుంచి ఇవన్నీ కూడా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకేమో ఇట్లా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మనం లాగిన్ అయినట్టు, బట్ ఇక్కడ ఏంటి అన్ని మైక్రోసాఫ్ట్ కి వెళ్ళిపోతున్నాయి. వీటిని ఏమంటామంటే థర్డ్ పార్టీ లాగిన్ అంటాం, SSO అంటాం, సింగిల్ సైన్. అంటే మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి అప్లికేషన్ కి కూడా మనం సేమ్ యూజర్ ఐడి సేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తాం, దాన్నే మనం SSO, సింగిల్ సైన్ ఆన్ అంటాం. ఓకే, ఇంకోటి ఏదైనా చూద్దాం, అసెంచర్ చూద్దాం. మీరు ఒకవేళ లాగిన్ డాట్ డూ కొడితే మనకు కనిపించినట్లే కనిపిస్తుంది స్క్రీన్. ఇది అవైలబిలిటీలో లేదు. రండి అర్లో డాట్ సర్వీస్ .nau.com, సరే ఇది చూడండి, ఇది అవైలబిలిటీలో ఉందా? ఎస్, అవైలబిలిటీ ఇన్స్టాన్స్. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది, SSO యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సిల్ ప్రాసెస్ ఎట్లా ఎట్లా అవుతుంది. ఓకే, ఇంకా ఇంకేమైనా మీకు సంబంధించిన ఆర్గనైజేషన్ నేమ్స్ ఉంటే ఆ నేమ్ తోటి మీరు ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఆ ఇన్స్టాన్స్ ఈ ఫార్మాట్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇన్స్టాన్స్ యొక్క ఐడి ఏ విధంగా ఉంటుంది అనేది చూపించడానికి చెప్తున్నా. ఇవన్నీ ఓపెన్ చేసి ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఆర్గనైజేషన్ నేమ్
విత్ సమ్ కీవర్డ్స్ అన్నమాట. సో నెక్స్ట్, సో ఇది పాస్వర్డ్ చేంజ్ చేయడం గురించి మన ఇన్స్టాన్స్ ఒక ఐడి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాం. నెక్స్ట్ రండి, అసలు సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒకసారి గైడ్ చేస్తాం. క్రియేట్ చేయడానికి అయితే లేదా, ఆల్రెడీ క్రియేట్ చేశాం కాబట్టి ఒకసారి మీకు గైడ్ చేస్తాను. లాగౌట్ అవుతున్నాను. సో నేను అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ ట్యాబ్స్. ఇప్పుడు మీరు సర్వీస్ నోకి కొత్త సర్వీస్ నో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను. ఒకసారి రికార్డెడ్ వీడియో చూస్తే మీకు ప్రాపర్గా ఉంటుంది అన్నమాట ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు జస్ట్ గైడ్ చేస్తాను ఎలా నావిగేట్ అవ్వాలి. ఫస్ట్ సర్వీస్ నో డెవలపర్ అని టైప్ చేయండి ఏదైనా బ్రౌజర్. టైప్ చేసిన తర్వాత సర్వీస్ నో డెవలపర్స్ హోమ్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. సర్వీస్ నో డెవలపర్స్ హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తున్నట్లయితే సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేసేస్తాయండి. ఓకే, సో ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మీరు ఏ కంట్రీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ నుంచి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనం ఎప్పుడైతే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేస్తామో అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మనం ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది, వెరిఫై ఈమెయిల్ అని చెప్పేసి. చూద్దాం రండి, మనకు నిన్న మెయిల్ వచ్చింది ఉంది కదా, అది చూపిస్తాను. ఇది చూడండి, వెరిఫై యువర్ సర్వీస్ నో ఐడి అని చెప్పేసి మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీద క్లిక్ చేసేసాను. ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేసేసాను. వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేసేసాను. మీకు డైరెక్ట్గా చూడండి, థ్యాంక్ యూ యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి, ఓకే టోకెన్ ఎక్స్పైర్ అంటే నిన్నటిది కదండి, అందుకని ఎక్స్పైర్ అయిపోయింది. మీకు అట్లా థ్యాంక్ యూ యువర్ ఈమెయిల్ ఈజ్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇంకా లాగిన్ అవ్వండి ఇన్స్టాన్స్లో. మెయిల్ ఐడి ఇచ్చాను, నెక్స్ట్ అంటున్నాను, పాస్వర్డ్ ఇచ్చాను, సైన్ ఇన్ అంటున్నాను. ఓకే, 1 minute. It's asking some code అండి. It's okay. I will enter the code. Copy, pasting, verify. Skip. Login అవుతుంది, వెయిట్ చేయండి. మనకి మనది ఇది కూడా అంటే డెవలపర్ ప్రోగ్రామ్, developer.service. చూడండి, ఇందులోకి రీడైరెక్ట్. మీరు ఇట్లా ఓపెన్ చేయగానే మీకు ఇనిషియల్గా 2 questions అడుగుతుంది. డూ యూ కోడ్ అని అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత ఏమని అడుగుతుంది, వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ అని అడుగుతుంది. అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, చెక్ బాక్సెస్. అదర్ తప్పితే రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి, సర్వీస్ ఇన్స్టాన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత స్టార్ బిల్డింగ్ మీద ఇట్లా ఎనేబుల్ అవుతుంది. స్టార్ బిల్డింగ్ మీద క్లిక్ చేయగానే మీరు ఇన్స్టాన్స్ యాక్సెస్ చేసుకోగలరు. మనం ఇంకా పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కదా, అది ఒకసారి చూడండి. ఇది సర్వీస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం. ఒకసారి ఎస్టర్డే వీడియో కూడా చూడండి. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సో క్లాస్ అయితే ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. అటెండెన్స్ తీసుకుంటాను. జస్ట్ ఈ రోజు వచ్చేసండి స్మాల్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, లైక్ ఆ సర్వీస్ నో హిస్టరీకి సంబంధించింది చెప్తాను. ఓకేనా, సో రేపటి క్లాస్లో వచ్చేసి వై సర్వీస్ నో, వాట్ ఈజ్ సర్వీస్, నెక్స్ట్ వర్షన్స్, మాడ్యూల్స్. మనకి ఏ టెక్నాలజీ, ఏ టూల్ తీసుకున్నా కొన్ని ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్. ఆ ఎన్విరాన్మెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. మనకి ఇంకా టైం ఉంటే
యూజర్ ఇంటర్ఫేస్ గురించి స్టార్ట్ చేస్తాం. వన్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఫినిష్ అయితే బేసిక్ కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ నెక్స్ట్ 2 క్లాసెస్లో కవర్ చేస్తాం. ఓకే, వై సర్వీస్ నో, వాట్ ఈస్ సర్వీస్ నో, వాట్ ఆర్ ద వర్షన్స్ ఇన్ సర్వీస్ నో, వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇన్ సర్వీస్ నో, ఏమేమి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, యూజర్ ఇంటర్ఫేస్, బేసిక్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ 2 క్లాసెస్లో మనకు కవర్ అవుతాయి. ఓకే, సో వన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్ ఐటీఎస్ఎంలోకి స్టార్ట్ అయిపోతాము. ఒక 5 to 6 days థియరీ పార్ట్ ఉంటుంది అనమాట. ఈ ఐటీఎస్ఎం ఫినిష్ అయిపోయేంత వరకు కూడా థియరీ పార్టే ఉంటుందండి. వన్స్ ఐటీఎస్ఎం కంప్లీట్ అయిపోయి మనం టేబుల్స్లోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పటి నుంచి మనం ప్రాక్టికల్గా చేసేది ఉంటుంది. ఒకసారి సిలబస్ కాపీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి సిలబస్ కాపీ కూడా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సర్వీస్ ఇదిగొచ్చు. సో ఇంట్రడక్షన్, వర్షన్స్, యూజర్ ఇంటర్ఫేస్, ఐటీఎస్ఎం, టేబుల్స్, అప్లికేషన్స్, మోడల్స్, ఇది సర్వీస్ నో సిలబస్ అనమాట. మనము ఇప్పటికైతే ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకోలేదు అనమాట. ఇంతవరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ సిలబస్. మేబీ రేపటి క్లాస్లో మన సిలబస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనండి. మన సర్వీస్ నో ఇన్స్టాన్స్కి కావాల్సినటువంటి అన్ని ప్రీ రిక్వజైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నిన్న ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో రేపటి నుంచి సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్, వర్షన్స్, యూజర్ ఇంటర్ఫేస్. ఈజ్ దిస్ ట్రైనింగ్ ఫ్రీ ఆర్ నీడ్ టు పే? నీడ్ టు పే అండి. సో ఓకే, ఫీ వచ్చేసి 18K. ఓకే అండి విజయలక్ష్మి. సో ఇవి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్. అట్లాగే రండి డెవలప్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాం. ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవి డెవలప్మెంట్కి సంబంధించిన. డెవలప్మెంట్లో కొంచెం స్క్రిప్టింగ్ తగ్గుతుంది. ఓకే, ఇది సిలబస్. సో నాకు ఇంకా మీరు ఎవరైనా డీటెయిల్స్ పంపించిన వాళ్ళు ఉంటే మీ డీటెయిల్స్ పంపించండి. సో మీ ఈమెయిల్ ఐడి, నేమ్, ఫోన్ నెంబర్, మీకు డైలీ క్లాస్ నోట్స్ పంపిస్తాను. అట్లాగే రికార్డెడ్ వీడియోస్ గూగుల్ డ్రైవ్లో షేర్ చేస్తాను. నిన్న గూగుల్ డ్రైవ్లో వీడియోస్ ఎవరైనా చూసారా అండి? 5 to 6 మెంబర్స్కి యాక్సెస్ ఇచ్చాను కదా నిన్న. అశోక్ చూసారా? అశోక్, శరత్, శ్రీకాంత్, ఐ థింక్ మహమ్మద్ మెయిల్ ఐడి లేదు. ఎవరైనా చూసారా వీడియోస్ ఎస్టర్డేవి గూగుల్ డ్రైవ్లో? ఓకే ఓకే, ఫైన్. చెక్ చేస్తామండి. ఓకే అండి. సో డైలీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ 21/03/2024 కదా, ఈ డేట్ తోటి ఫోల్డర్ ఉంటుంది మీకు ఈరోజు. ఓకే, లైక్ వీడియోస్ అప్లోడ్ చేయడము, క్లాస్ నోట్స్ సెండ్ చేయడం అనేది అండి వితిన్ 24 hours చేస్తాను. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఇమ్మీడియట్గా క్లాస్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా చేస్తుంటాను. సమ్ టైమ్స్ ఏదైనా ఇమ్మీడియట్గా నాకు వర్క్ ఉంటే ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో లేదా ఈవినింగ్ టైమింగ్స్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఎప్పుడైనా డిలే అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే చూడండి ఖచ్చితంగా వస్తుంది క్లాస్ నోట్స్, వీడియోస్. ఓకేనా. ఓకే అండి. సో ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే డిస్కనెక్ట్ అవుదాము. సో రేపటి క్లాస్లో సేమ్ మీటింగ్ ఐడి, ప్రతిరోజు సేమ్ మీటింగ్ ఐడి, సేమ్ పాస్వర్డ్ అండి ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ వరకు కూడా. ఓకే, సో ఈ లోపు నేను అవకాశం ఉంటే జూన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. బేసిక్గా జూన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే క్రెడిట్ కార్డ్ కావాలి. నాది రీసెంట్గా పోయింది. లాస్ట్ బ్యాచ్లో కూడా తీసుకోలేకపోయాను క్రెడిట్ కార్డు. అది కనుక వస్తే మనం 1 hour నో ఇంటరప్షన్ క్లాసెస్ చెప్పుకోవచ్చు అనమాట. 1 hour కంటిన్యూస్ క్లాసెస్ చెప్పుకోవచ్చు. అది ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో విల్ మీట్ టుమారో. ఓకే, విత్ ఇంట్రడక్షన్, వర్షన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్.